నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. బ్యాడ్ నెంబర్స్ గురించి మీరు చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అండ్ అందులో సిరీస్ వైజ్ కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కొన్ని ఉంటాయండి. అంటే 4 సిరీస్ అని 1 సిరీస్ అని మీరు చెప్తుంటారు కాబట్టి, సో ఏదైనా ఒక కాంబినేషన్ సిరీస్లో చూద్దాం. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి తగ్గట్టు ఏ విధంగా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటారు. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ నాన్న ఇది. మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అవును. సో ఫస్ట్ 1 సిరీస్ స్టార్ట్ చేస్తాను. 1 సిరీస్లో మ్యాక్సిమం నంబర్స్ లక్కీ నంబర్స్ ఇవి. ప్రతి సిరీస్లో కూడా 1 సిరీస్ కావచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సిరీస్లో ప్రతి సిరీస్లో 1 కానీ 2 కానీ ఖచ్చితంగా బ్యాడ్ నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 1 అనుకోండి, ఆల్ 1s ఆర్ నాట్ లక్కీ. సో చాల్డిన్ సిస్టంలో 1 లక్కీ, 10 లక్కీ, 19 లక్కీ. పైథాగరస్ సిస్టంలో 19 నంబర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. చాలామందికి తెలీదు, ఏ సిస్టము తెలీదు. సో 19ని బ్యాడ్ అన్నాం అనుకోండి, 19 నంబర్ని జాగ్రత్తగానండి. 19 చాలామంది లీడర్షిప్ నంబర్ అనుకుంటారు. పైథాగరస్ సిస్టంలో 19 వస్తే దీన్ని మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ అంటారు. సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 ఐలు 1 ఏ వస్తే 19 నంబర్ వస్తుంది. ఐ అంటే 9, ఐ అంటే 9, ఏ అంటే 1. ఈ 19 నంబర్ వచ్చిన మ్యాక్సిమం మెంబర్స్ నాకు తెలిసిన నేను 3 విఐపీస్ గురించి చెప్తాను. దే హ్యాడ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఈ 19 నంబర్ వల్ల సివియర్ హెల్త్ ప్రాబ్లం, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సో శ్రీహరి, సో లెటర్ ఎస్ వాళ్ళు సడన్గా రైజ్ అవుతారు, గొప్ప లెవెల్కి వెళ్తారు, బట్ దే హ్యావ్ ఏ కొలాప్స్. ఏ వెరీ వెరీ గుడ్ స్టార్ట్ ఫాలోడ్ బై వెరీ వెరీ బ్యాడ్ కొలాప్స్. ద గ్రేట్ హీరో శ్రీహరి మంచి మనసున్న నటుడు, ఫైట్ మాస్టర్ నుంచి విలన్ నుంచి హీరో, చాలా సినిమాలు యాక్ట్ చేశాడు. చాలామంది అంటే మెయిన్ రోల్స్ చేసి హీరోకి మెయిన్ సపోర్ట్గా విలన్గా చేసిన, టాప్ విలన్గా చేసి మంచి పేరు సంపాదించుకున్న శ్రీహరి గారు 2 ఐలు 1 ఏ వల్ల ఐ థింక్ 45 or 46 అన్ఎక్స్పెక్టెడ్ డెత్. పైల్వాన్, అంత పైల్వాన్ తొందరగా డౌన్ అయిపోయి చనిపోవడం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ 2 ఐస్ అండ్ ఏ. సావిత్రి గారి పేరులో కూడా 2 ఐలు 1 ఏ, 40కే కోమాలోకి వెళ్ళి 42కి చనిపోవడం. అంటే 19 నంబరే వస్తుంది 2 ఐలు ఏ అంటే. సేమ్ వే సిల్క్ స్మిత 37కి ఉరేసుకుంది. ఈ 19 నంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, కష్టం తగ్గ ఫలితం ఉండదు. ఇదే 19 నంబర్ చాల్డిన్ సిస్టంలో ఉంటే హీరో కృష్ణ గారి పేరులో 19 నంబర్ సక్సెస్ నంబర్. పైథాగరస్లో 19 రాకూడదు. సో నేను చేసేటప్పుడు పైథాగరస్ సిస్టమ్, చాల్డిన్ సిస్టమ్, కబాలా సిస్టమ్, పిరమిడ్ సిస్టమ్ అన్ని సిస్టమ్స్ చూసుకొని ఎక్కడ బ్యాడ్ నెంబర్ రాకుండా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఉంది. ఈరోజు ఒక క్లయింట్ నాకు మెసేజ్ పెట్టారు, రామా అనే పేరు ఎలా ఉంది, RAMA 13 నంబర్ డెత్ నంబర్ అని చెప్పాను. RAMAలో 15 నంబర్ కదా అని నాకు మళ్ళీ రివర్స్ మెసేజ్ పెట్టాడు. RAMAలో R అంటే 9, A అంటే 1, M అంటే 4, A అంటే 1, టోటల్ 15 నంబర్. దీంట్లో అచ్చులు అల్లులు 2 ఏలు అంటే A అంటే 1, A అంటే 1, 2 తీసేస్తే 13 అల్లులు కాన్సనెంట్స్. ఇక్కడ డెత్ నంబర్ మొత్తం చూడాలి, బయట ఒళ్ళు చూడడం, లోపల కూడా చూడాలి. అంటే కారు బయట నీట్గా పెయింట్ వేస్తున్నారు, ఇంజన్ బాగాలేదు, 13 నంబర్ వల్ల డెత్ ఉంటుంది. రామన 13, రామాన 13, వీళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు మంచోళ్లే కానీ కష్టాలు ఎక్కువ పడతారు. సో 1 సిరీస్లో 19 అయిపోయినాక సెకండ్ నంబర్ 64 నంబర్. మొత్తం పేరంతా కూడితే చాల్డిన్లో 64 మంచి నంబరే. పైథాగరస్ ఆర్ కబాలా 64 వస్తే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు సూదులు గుచ్చేస్తే, చిన్న కత్తులు గుచ్చే, ఎలాంటి బాధలో ఉంటారో, నొప్పిలో ఉంటారో, దట్ ఈస్ 64 నంబర్. సో ఛాన్స్ దొరికితే నెక్స్ట్ ఆ 64 బొమ్మ ఫోటో తీసి ఈ పక్కన వేసి మీకు చూపిస్తాను. 19 నంబర్, 64 నంబర్. 1 సిరీస్లో 1, 10, 28 చాలా మంచి నంబర్. దట్ ఈస్ అ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ వీల్ అంటే ఏంది, ఇలా లైఫ్ అంతా మనము డబ్బులోనే ఉంటాము, అదృష్టంలోనే ఉంటాము. 37 రాజ్యాధికారం, అంటే టాప్ లెవెల్లో ఉండాలి, సీఎం లెవెల్, ప్రెసిడెంట్ లెవెల్, వైస్ ప్రెసిడెంట్, అంటే అధికారంలో ఉండే గొప్ప వాళ్ళు. సో APJ అబ్దుల్ కలాం గారు 37 నంబర్, కరుణానిధి గారు 37 నంబర్. కరుణానిధి గారు 5 సార్లు సీఎం చెన్నైకి, ఇప్పుడు వాళ్ళ కొడుకే ప్రజెంట్ సీఎం ఆఫ్ తమిళనాడు. సో
కరుణానిధి గారి పేరులో 37 నెంబర్ వల్ల రైటర్, సినిమా ఫీల్డ్లో మంచి పేరు తెచ్చుకున్నారు, జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు, 90 ఏళ్ళ పైన జీవించారు, ప్రజలకు ఏదైనా చేయాలని తపన. 37 ఈజ్ ఎ పొలిటికల్ నంబర్. వ్లాడిమిర్ పుటిన్ రష్యా ప్రెసిడెంట్ కూడా 37 నంబర్. సో వీళ్ళకి అధికారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, గౌరవం ఉంటుంది. వ్లాడిమిర్ పుటిన్ కూడా LADIMIRPUTIN కాదు, ఎల్ ముందు వి ఉంటుంది. మనం ఎవరు వ్లాడిమిర్ పుటిన్, వి సైలెంట్ దేర్. ఆ వి పెట్టకపోతే 31 డెత్ నంబర్, వి పెడితే 37ని ఎంపరర్ అని చెప్పచ్చు మనం. ఒక దర్జాగా సింహాసనం మీద కూర్చున్న రాజు. సో వీళ్ళ లైఫ్ అంతా కింగ్ లాగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి భయపడరు. వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే అందరు ఫాలో అవ్వాలి. 37 నెంబర్ వాళ్ళు. వీళ్ళు ఎవరి మాట వినరు. వీళ్ళు 10 మందికి మేలు చేయాలనుకుంటారు. వీళ్ళకి దేశభక్తి ఎక్కువ ఉంటుంది 37 నెంబర్ వాళ్ళకి. 46 నెంబర్లో ఎవరన్నా కూడా డబ్బులో ఎప్పుడు ఉంటారు, రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు. 46 నెంబర్లో ఉండి ఒక హాస్టల్ వార్డెన్గా ఉన్న ఎన్ జనార్దన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి మన జాయింట్ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ నెల్లూరు అండ్ వెల్ నోన్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ జాయింట్ ఏపీ అండ్ తెలంగాణ. సో 55 నంబర్ ఈజ్ ఎ వెరీ వెరీ సీక్రెట్ నంబర్. దేవుడు చెయ్యి అంటాం. ఇవన్నీ 1 సిరీసే. 55 నంబర్ పవిత్రమైన నంబర్. ఈ నంబర్లో మా నాన్నగారు పిఎస్ నెహ్రూ గారు 55 నంబర్లో సో ఎన్నో ఏళ్ళు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ న్యూమరాలజీకి సేవ చేశారు. ఎంతోమంది క్లయింట్స్ ఇప్పటికీ నన్ను నాన్నగారి గురించి అడుగుతుంటారు క్లయింట్స్. రోజు కనీసం నాకు 40-50 మెయిల్స్ వస్తాయి, నాన్నగారు ఎలా ఉన్నారు అని. సో ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ని బాగా క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి ఆ నాలెడ్జ్ అంతా కూడా నాకు చాలా తక్కువ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్లో 64 వెరీ వెరీ డేంజరస్. ఈ 64లో ఉన్న వాళ్ళందరూ ఎవరు హ్యాపీగా ఉండరు. సో 73 నంబర్లో ఉన్నవాళ్ళు డబ్బులో ఉంటారు, రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఎక్కడ ఏలు పెట్టినా కూడా అది పెద్ద మహానగరం అయిపోతుంది. ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది. వీళ్ళు 10 రూపాయలకి భూమి కొన్నా ఎక్కడైనా దూరంగా పోయి, లేదా 1,00,000 రూపాయలకి భూమి కొన్నా కూడా అది కోట్లోకి వెళ్ళిపోతుంది. 73 ఆర్ వెరీ వెరీ. అందుకే నేను కంపెనీస్ పేర్లు పెట్టినప్పుడు బిజినెస్ చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకి టోటల్ 73లో పెడతాను. వాళ్ళకి 1 సిరీస్ పడితే వాళ్ళకి. సో ఈ 1 సిరీస్లో 19 కబాలా సిస్టమ్, 64 కబాలా సిస్టమ్, మృత్యుతో సమానం, నరకంతో సమానం అవి. 82 నంబర్ చాలా మంచి నంబరు, 91 మంచి నంబరు, లాస్ట్ నంబర్ 100. యూజువల్గా న్యూమరాలజీ బుక్స్లో అంతా నాన్నగారు రాసినట్టు 1 to 78 వరకే ఉంటాయి. ద సేమ్ క్వాలిటీస్ విల్ బి దేర్ ఇన్ 82, 91, 100. సో 1 సిరీస్ వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి, సూర్యుడు ప్రభావంతో ఉంటారు, గెలిపే వీళ్ళకి ఇంటెన్సిటీ. సో ఎక్కడ వెనకడుగు వేయరు, ముందడుగు వేస్తారు, గెలుస్తారు. ఈ 1 సిరీస్ మొత్తంలో మనం అన్ని నెంబర్లు చూసినప్పుడు 2 బ్యాడ్. ఈ 2 నెంబర్లో మీ పేరు లేకుండా చూసుకుంటే యు ఆర్ వెరీ లక్కీ పర్సన్. సో ఎల్లో కలర్ లక్కీ కలర్ వీళ్ళకి, బ్లూ కలర్ లక్కీ. 1 పడిన వాళ్ళకి బెస్ట్ స్టోన్ రూబీ, మోర్ దెన్ 2 క్యారెట్స్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, లేదా ఎల్లో సఫైర్, కనక పుష్యరాగం, పుష్యరాగ్ అంటారు హిందీలో. వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్. ఈ స్టోన్స్ వేసుకున్న వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఎప్పుడు లీడర్లుగా ఉంటారు, లైఫ్లో వెనకడుగు వేయరు, కొంచెం డామినేటింగ్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు, డబ్బు పేరు కీర్తి సంపాదిస్తారు. వీళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, మ్యాక్సిమం చాలా హెల్తీగా వెల్తీగా ఉంటారు. ఈ 1 వాళ్ళు గ్రీన్ అవాయిడ్ చేయాలి. గ్రీన్ ఎంత తక్కువ వేసుకుంటారు మంచిది, లేదా మ్యాక్సిమం వదిలేస్తే దట్ ఈస్ ద బెస్ట్. కొంతమంది చిన్న బార్డర్ ఉంది గ్రీన్, చించుమంది అంటే అమ్మాయిలు, దయచేసి వదిలేసేయండి. అంత విషయం చాలు మనిషిని పాడు చేయడానికి. సో 1 సిరీస్లో నేను చెప్పిన ఆ 2 బ్యాడ్ నెంబర్స్ తప్ప అన్ని లక్కీ. ఈ నెంబర్స్ లేకుండా చూసుకుంటే మీ లైఫ్ పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది కన్సల్టేషన్ కోసం అని చెప్పేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది కూడా ఆన్లైన్. ఇప్పుడున్న దానికి ఏంటంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ ఆన్లైన్ అపాయింట్మెంటే కావాలనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యి మీరు వాళ్ళకి చెప్తూ ఉంటారు. అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అంటే ఏ ప్రొఫెషన్కి అయినా సరే ఒక ప్రాసెస్ ఉంటుంది, అకార్డింగ్ టు దట్ వెళ్తూ ఉంటారు. సో మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి? చిన్నపిల్లలకి చాలామంది నిన్న కూడా ఒక ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్ పేర్లు పెట్టేస్తున్నారు, 3, 4, 5 పేర్లు. దయచేసి చిన్నపిల్లలకి ఆ పుట్టుకలు ఎలా ఉందో నేను స్టడీ చేసి నేనే మీకు పేర్లు 10 పేర్లు కరెక్షన్ లేని పేర్లు సజెస్ట్ చేస్తాను. కాబట్టి స్క్రీన్లో ఏ నంబర్కైనా సరే డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా నా నంబర్ మీకు లాస్ట్లో ఇస్తాను. ఆ నంబర్కి నాకు మెసేజ్ పెడితే నేనే మీకు ఒక స్టాఫ్ని కేటాయిస్తాను.
వాళ్ళు మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని నాకు ఇస్తే నేనేం చేస్తానంటే మీ బర్త్ నెంబర్, పిల్లల బర్త్ నెంబర్ ఎలా ఉంది, డిస్ నెంబర్ ఎలా ఉంది, వీళ్ళకి ఏ పేరు అంటే కాకా కీకు సరిపోవు, ఎలా ఉండాలి, పిలిచే పేరు ఎలా ఉండాలి, ఆ పేరులో సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా. కాబట్టి చిన్నపిల్లలకి మొదటి పండగ నామకరణం. ఈ పండగని మీరు విజయవంతంగా, సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 25 yearsగా ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ కాబట్టి ద బెస్ట్ విల్ బి గివెన్ టు యూ. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. కొంచెం పెద్దవాళ్ళకి పేరు బాగుందా లేదా అని సందేహం ఉన్న వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే ఈ పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా చెప్పేస్తాను. కరెక్షన్ లేని వాళ్ళకి క్లియర్గా వాయిస్ ఇస్తాను, సార్ మీకు కరెక్షన్ అవసరం లేదు, యూఆర్ లక్కీ. సో వాళ్ళకి ఏదన్నా అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటే 1 స్టోన్ వేసుకోండి, 2 స్టోన్లు వేసుకోండి అని అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళకి పేర్లో ఏదైతే దోషాలు ఉన్నాయో వాళ్ళకి కాంచానం, కర్మమోచనం, 1 time ఫీ ఉంటుంది. మీకు 2 నంబర్లు ఇస్తాను. ఆ నంబర్లకి మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీకు 24 hours స్టడీ చేసి రిప్లై ఇస్తాను. ఈ నంబర్స్ రాంగ్ ఉన్నాయి, దీనివల్ల మీరు తొందరగా కరెక్షన్ తీసుకోవాలి, బాగుంది, కరెక్షన్ అవసరం లేదు, 2 చెప్తాను. చాలామంది ఏమంటే కరెక్షన్స్ ఇచ్చేయండి అని పెడుతున్నారు. ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లో అన్నిటికీ నేను కరెక్షన్ చేయాలంటే 4 to 5 years పడుతుంది. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అవసరం ఉన్న వాళ్ళకి నేను చెప్పిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి. 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో మీ పేరులో దోషాలు క్లియర్గా చెప్తాను. తొందరగా కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకొని మీరు వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నారు. కాబట్టి సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.